చూడండి సార్. వినపడుతుందా? హలో. కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, డెమో క్లాస్లో కూడా చెప్పుకున్నాం వాట్ ఈస్ పైథాన్. మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకుందాం, లైక్ 1 or 2 క్లాసెస్లో కంప్లీట్గా. దెన్ ఆఫ్టర్ దట్ గో ఫర్ ద డేటా టైప్స్. ఓకే, ఎందుకంటే కొంతమంది జాయిన్ అయ్యి ఉంటారు, కొంతమంది జాయిన్ అవ్వకపోయి ఉంటారు. ఓకేనా, జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ పైథాన్ అంటే ఏంది, దెన్ ప్రాపర్టీస్, దెన్ గో ఫర్ ద లైక్ వాట్ ఈస్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ టుడే. దెన్ టుమారో ఆన్వర్డ్స్ లైక్ గో ఫర్ ద లైక్ కీవర్డ్స్ అంటే ఏంది, ఐడెంటిఫైర్స్ అంటే ఏంది, డేటా టైప్స్ అంటే స్టార్ట్ చేస్తాను. జస్ట్ 30 minutes ఉంది కాబట్టి ఈ 30 minutesలో వన్ టైం రివిజన్ చేసుకుంటాం. ఓకేనా, మేబీ కొంతమంది డెమోలో జాయిన్ అవ్వి ఉండకపోవచ్చు అందుకు. ఓకేనా, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ఈజ్ జనరల్ పర్పస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ ఈజ్ అ జనరల్ పర్పస్ అంటే ఏంటంటే మనం డైలీ లైఫ్లో వాడుకునే అప్లికేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి అప్లికేషన్స్, లైక్ అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, లైక్ శాండిల్ కానీ, ఇలాంటి వెబ్సైట్స్ ఉంటాయి కదా, ఇలాంటి బిల్డ్ చేయొచ్చు అనమాట త్రూ పైథాన్ ద్వారా. అంటే డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఆ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసుకొని మనం పైథాన్ అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు అనమాట. దాన్ని జనరల్ పర్పస్ అంటారు. హై లెవెల్ అంటే ఏంటంటే జనరల్గా 2 types ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి ఇండస్ట్రీలో. ఒకటి లో లెవెల్ ఉంటుంది, ఓకేనా, రెండోది హై లెవెల్ ఉంటుంది. ఓకేనా, లో లెవెల్ అంటే ఏంటంటే ఓకేనా, కోర్ ఇండస్ట్రీలో వాడతారు కదా, వాటిని లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారు. అంటే ప్రోగ్రామర్ డస్ నాట్ అండర్స్టాండింగ్, రైట్, దట్ ఈస్ కాల్డ్ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. హై లెవెల్ అంటే అండర్స్టాండబుల్ లాంగ్వేజెస్, లైక్ ఐటీ ఇండస్ట్రీలో వాడే మొత్తం ఓకేనా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఎందుకు లో లెవెల్ లాంగ్వేజెస్కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చిప్ కానీ, మైక్రో ప్రాసెసర్ కానీ, మైక్రో కంట్రోలర్ కానీ, ఇవన్నీ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్ అనమాట. హై లెవెల్ వచ్చేసరికి లైక్ సి కానీ, C++ కానీ, జావా కానీ, .NET కానీ, ఇవన్నీ వచ్చేసరికి హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. ఓకేనా, లో లెవెల్ మీన్స్ డస్ నాట్ అండర్స్టాండింగ్, హై లెవెల్ మీన్స్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనమాట. ఏది ఎక్కడ వాడతారు, లో లెవెల్ వచ్చేసరికి లైక్ చిప్ కానీ, మైక్రో ప్రాసెసర్ కానీ, మైక్రో కంట్రోలర్లో వాడతారు. లైక్ హై లెవెల్ వచ్చేసరికి ఐటీ ఇండస్ట్రీ లైక్ సి కానీ, C++ కానీ, జావా కానీ, పైథాన్ కానీ, వీటిల్లో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడతారు. లైక్ గో లాంగ్వేజ్ కానీ, పెరల్ కానీ, ఇవన్నీ. ఓకేనా, అది అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. ఎందుకు లైక్ కోర్ ఇండస్ట్రీలోనే వాడతారు సి లెవెల్, ఓకేనా, లో లెవెల్, ఓకేనా, హై లెవెల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎందుకు వాడతారంటే, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీరు చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనేవాళ్ళు లైక్ కంప్లీట్గా లైక్ తన లైఫ్ మొత్తం ఒక కంపెనీలో ఎప్పుడు వర్క్ చేయరనమాట. అంటే మేబీ ఓకే, ఒక ఒక అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అజైల్ మెథడాలజీ అని ఉంటుంది అనమాట. అజైల్ మెథడాలజీ అంటే లైక్ స్ప్రింట్ అనమాట. ఎవ్రీ 15 daysకి కొంత డెలివరీ చేయాలి. క్లయింట్ ఉన్నాడు, ఎక్స్ అనే క్లయింట్, ఓకే, నేను ఒక అప్లికేషన్ ఓకేనా బిల్డ్ చేస్తున్నాను, ఓకేనా, ఇప్పుడేంది 15 daysకి ఒక స్ప్రింట్ ఉంటుంది అనమాట. ఆ స్ప్రింట్ కంప్లీట్ అవ్వగానే ఏమైతే కంప్లీట్ అయ్యామో అది టెస్టింగ్కి వెళ్ళి, టెస్టింగ్ నుంచి నెక్స్ట్ లైక్ అంటే యూనిట్ టెస్టింగ్ అని, పై టెస్టింగ్ అని ఇలా ఉంటాయి అనమాట. ఆటోమేషన్ చేసిన తర్వాత మనం డెవ్ స్టేజ్లో డెవలప్ చేస్తాం. డెవ్ అంటే ఏంటంటే లోకల్ అనమాట, ఆల్ పీపుల్స్కి యాక్సెసిబుల్ అనమాట. దాన్ని డెవ్ అంటారు. అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఓకేనా, లైక్ లోకల్నే డెవ్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ప్రాడ్ అని, ఓకేనా, టెస్ట్ ఎన్విరాన్మెంట్ అని, ఇలా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి అనమాట. ప్రాడ్ అంటే ఏంటంటే లైక్ క్లయింట్స్ వర్క్ చేస్తారనమాట, దాన్ని ప్రాడ్ అంటారు. అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి డెవ్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, ప్రాడ్ అని ఇలా ఉంటుంది అనమాట. కొంతమంది ఇండస్ట్రీలో ఏంటంటే ప్రాడ్ అని ఇలా డిఫరెంట్ స్టేజెస్ క్రియేట్ చేస్తారు. మనం ఏం చేస్తాం, ఫస్ట్ స్టేజ్లో ఓకేనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. ఓకేనా, 15 days కంప్లీట్ అయ్యగానే లైక్ ఫస్ట్ స్టేజ్లో ఓకేనా మన గిట్ ఉంటుంది అనమాట. గిట్ అంటే ఏంటంటే వన్ కైండ్ ఆఫ్ రిపాజిటరీ. మనం మొత్తం కోడ్ మొత్తం ఆ గిట్లో స్టోర్ చేసుకుంటాం. ఓకేనా, కోడ్ మొత్తం గిట్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఆ చేయంగానే ఏం చేస్తారంటే మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీరా క్రియేట్ చేసేటప్పుడు ఒక టికెట్ నెంబర్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 అనేది అనుకో, ఇంకో పర్సన్కి 11 అని, 12 అని ఇలా అసైన్ అవుతూ ఉంటాయి అనమాట. నేను 10 కంప్లీట్ అవ్వగానే ఏం చేస్తానంటే విత్ ఇన్ 15 daysలో ఓకేనా డెవలప్మెంట్ అవ్వగానే ఎమ్మటే టెస్టింగ్కి అసైన్ చేస్తాను.
అంటే డిఫరెంట్ డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు కదా! అంటే నేను లోకల్‌గా టెస్టింగ్ చేసుకుంటాను. అయిపోయిన తర్వాత ఏందంటే వాళ్ళేందంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే కంప్లీట్ టాప్ టు ఎండ్ అనమాట. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ కేసెస్ సినారియోస్ ఎగ్జిక్యూట్ చేసుకొని చేస్తుంటారు. అలా ఏందంటే కంప్లీట్‌గా అంటే ప్రీవియస్‌లీ వాటర్ ఫాల్ మెథడాలజీ వాడేవాళ్ళు. అంటే ఏందంటే కంప్లీట్‌గా ఒక ప్రాజెక్ట్‌ని డెవలప్ చేసి రిలీజ్ చేసేవాళ్ళు. అప్పుడేమైద్ది కొంతమంది క్లయింట్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అవ్వలేదనుకో, మళ్ళీ ఏం చేయాలి? ఫస్ట్ నుంచి రావాలనమాట. దానివల్ల ప్రాబ్లమ్ ఏందంటే వాటర్ ఫాల్ మెథడాలజీ వల్ల వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అనేది డెలివరబుల్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రాడ్‌కి ఇలా మూవ్ చేస్తాం. బట్ ఇక్కడేందంటే అజైల్ మెథడాలజీ ఏందంటే కొంత కొంత పార్ట్స్ అనమాట. కొంత కొంత ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంటే దాంట్లో ఒక్కో మాడ్యూల్‌గా డివైడ్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ లాగిన్ పేజీ, తర్వాత లాగిన్ అవ్వంగాల్నే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ లైక్ వన్స్ ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టోరేజ్ దెన్ ఆఫ్టర్ దట్ డిప్లాయ్మెంట్ ఇలా ఇలా ఒక్కో ఏపీఐస్ ఇలా క్రియేట్ చేస్తూ ఉంటాం అనమాట. దీనివల్ల ఏమైందంటే క్లయింట్కి కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట. ఎంతవరకు కంప్లీట్ చేశారు, ఏమేమి పెండింగ్లో ఉన్నాయి, క్లయింట్ కూడా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే లైక్ వీళ్ళు రియల్గా వర్క్ చేస్తున్నారా లేదా, ఓకే, ఇవన్నీ అర్థమవుతాయి కాబట్టి అందుకని హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటంటే అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంపెనీలో 2 ఇయర్స్ వర్క్ చేశాను. 2 ఇయర్స్ తర్వాత ఏంది ఈ కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి షిఫ్ట్ అయ్యాననుకో, ఓకే, నేను రాసిన ప్రోగ్రాము వీళ్ళేం చేస్తారు, ఇంకొక పర్సన్ హైర్ చేసుకున్నప్పుడు వాడికి అర్థం కావాలనమాట. అందుకని చెప్పేసరికి ఐటీ ఇండస్ట్రీలో ఓన్లీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే వాడతారు. అదే కోర్ ఇండస్ట్రీలో ఎందుకు వాడరంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ చిప్ ఉందనుకో, చిప్ గానీ, మైక్రో ప్రాసెసర్ గానీ, మైక్రో కంట్రోలర్ గానీ ఉంటే ఏం చేస్తారు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు మీకు అర్థమై ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబొరేటరీస్‌లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళేం చేస్తారు, ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసేటప్పుడు చిప్స్ ఉంటాయన్నమాట. చిప్ అంటే ఏందంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఓకే, ఇన్‌పుట్ పిన్, అవుట్‌పుట్ పిన్ అలా ఓకేనా ఉంటాయన్నమాట. అప్పుడేం చేస్తాం మనం ఇన్‌పుట్ అనేది ఓకేనా సైన్ వేవ్ గానీ, కొసైన్ వేవ్‌ని గానీ పంపించినప్పుడు ఓకేనా? సైన్ వేవ్ గానీ, కొసైన్ వేవ్‌ని గానీ పంపించినప్పుడు ఏమైందంటే సమ్ ఓకేనా మల్టిప్లికేషన్ గానీ, ఓకేనా ఏవైనా ఆపరేషన్ జరిగినప్పుడు మనకు అవుట్‌పుట్ వచ్చిద్ది. ఈ మధ్యలో ఏమైతే ఆపరేషన్ జరుగుతుందో మనకు తెలీదనమాట. ఓకే, మనకి సైన్ వేవ్ పంపిస్తే ఏం అవుట్‌పుట్ వచ్చిద్ది, ఒక పర్సన్ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే తెలిసిద్దనమాట. అంటే లోపల మనం చేంజ్ చేయాలనుకో ఫంక్షనాలిటీ మనకు తెలీదు. ఓకేనా? బట్ ఐటీ ఇండస్ట్రీలో మనకు మనం ఓన్‌గా డెవలప్ చేసుకోవచ్చు. మనకు మనం ఓన్‌గా మోడిఫై చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక యూజరు ఓకేనా ఒక పైథాను ఇన్‌బిల్డ్ చేసేటప్పుడు ఒక మాడ్యూల్ అనేది డెవలప్ చేశారు. దాంట్లో ఏంది ఓకేనా ఒక ఫంక్షనాలిటీ లేదనుకో మనం ఏం చేసుకుంటాం, ఒక ఫంక్షనాలిటీ క్రియేట్ చేసుకుంటాం న్యూగా. బట్ దాంట్లో అలా పాసిబిలిటీ ఉండదనమాట. ఏదైతే ఇచ్చామో ఇన్‌పుట్ దానికి ఏదైతే అవుట్‌పుట్ వస్తదో అదే రావాల్సిందే. దాంట్లో ఏదైనా మోడిఫై చేసుకోవాలన్నా గానీ, అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నా గానీ నాట్ పాసిబుల్ అనమాట. ఓకేనా? అది ఇండస్ట్రీ పీపుల్సే వాడగలుగుతారు. దాన్ని ఎంటైర్ మళ్ళీ కంప్లీట్‌గా ఓకేనా? దాంట్లో మొత్తం మోడిఫై చేసుకున్న తర్వాత రిలీజ్ చేస్తారనమాట కొత్త వెర్షన్స్‌గా. ఇది. ఓకేనా? అందుకని ఐటీ ఇండస్ట్రీలో హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే వాడతారు. ఓకేనా? ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అన్న, అడ్వాంటేజెస్ అన్న బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకేనా? పైథాన్‌కి. ఓకేనా? పైథాన్‌లో అడ్వాంటేజెస్ అన్న, ప్రాపర్టీస్ అన్న ఒకటే అనమాట. ఓకేనా? పైథాన్‌లో ఫస్ట్ అడ్వాంటేజ్ ఏందంటే పైథాన్ అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ అంటే అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకో సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ ఇవన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అండర్‌స్టాండబుల్ లాంగ్వేజెస్. ఓకేనా? మనం రాస్తే ఎదుటోళ్ళకి అర్థమైద్దనమాట. దట్ ఈస్ కాల్డ్ హై లెవెల్. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసరికి పైథాన్‌లో నువ్వు సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా గాని తీసుకుంటే ఓకేనా? సి అనేది ఓన్లీ ఫంక్షనల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. ఫంక్షనల్ అంటే నువ్వు సి లాంగ్వేజ్ దగ్గరికెళ్ళి ఒక ఫంక్షన్ క్రియేట్ చేయమంటే చేయగలిగిద్ది. బట్ క్లాస్ క్రియేట్ చేయమంటే దానికి సింటాక్స్ తెలీదనమాట. అందుకే ఓకేనా సి అనేది ఓన్లీ ఫంక్షనల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఓన్లీ ఫంక్షన్స్‌ని మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం. అంటే దాని దగ్గరికెళ్ళి క్లాస్ క్రియేట్ చేయమంటే చేయలేదనమాట. దానికి సింటాక్స్ తెలీదు. ఓకేనా? అందుకనే పైథాన్ సి లాంగ్వేజ్ ఈజ్ ఎ ఫంక్షనల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే సి ప్లస్ ప్లస్, జావా తీసుకున్నాం అనుకో బోత్ ఆర్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఓన్లీ క్లాసెస్ మాత్రమే క్రియేట్ చేయగలుగుతాం. అంటే దీంట్లో ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఓకేనా? దట్ ఈస్ ఓకేనా? సి వచ్చేసరికి ఓన్లీ ఫంక్షనల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా? సి ప్లస్ ప్లస్, జావా అనేది ఓన్లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ పైథాన్‌లో వచ్చేసరికి బోత్ ఆర్ సపోర్టెడ్ అనమాట. ఫంక్షనల్ అండ్ ఆబ్జెక్ట్ అంటే ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు, క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి.
ఓకేనా, మనం క్రియేట్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తాం, దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజ్ అంటే 2 ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ ఊప్స్ కాన్సెప్ట్‌లో లైక్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఎన్‌క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం, అబ్స్ట్రాక్షన్ ఇవన్నీ పాసిబుల్ అవుతాయి అన్నమాట. ఓకే. అందుకని చెప్పి పైథాన్ ఈజ్ ఏ ఫంక్షనల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ ద పైథాన్ ఈజ్ ద ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటర్ అంటే ఏంది, లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అయ్యేదాన్ని ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఓకే మనం పైథాన్‌లో .py ఫైల్‌లో ఓకేనా ఒక 100 లైన్స్, 200 లైన్స్ ప్రోగ్రామ్ రాసామనుకో. ఓకే. రాసినప్పుడు మనకి ఫోర్త్ లైన్‌లోనో, ఫిఫ్త్ లైన్‌లో సమ్ సింటాక్స్ ఎర్రర్ రాసాం. మనకు తెలీదు, సింటాక్స్ ఎర్రర్ రాసాం. అదేం చేసిద్ది, ఫస్ట్ 3 లైన్స్ కంపైల్ చేసుకొని ఫోర్త్ లైన్‌లోకొచ్చేసరికి ఎగ్జిక్యూట్ కాదనమాట. అంటే ఫోర్త్ లైన్‌లోనే మనకి ఎర్రర్ వచ్చేసిద్ది. రిమైనింగ్ ఫిఫ్త్ లైను, సిక్స్త్ లైను, సెవెంత్ లైను ఇవన్నీ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. అప్పుడు ఏమైద్దంటే మనం ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ రన్ చేసామో ఫస్ట్ 3 లైన్స్‌లో ఉన్నాయో ఓన్లీ దాని వరకే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. లైక్ ఫోర్త్ నుంచి ఎండ్ ఆఫ్ ది మనం ఏదైతే చివరి వరకు రాసామో దానికనేవి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వవు. ఓకేనా. అంటే ఫస్ట్ 3 లైన్స్‌కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ అనేది ఓకేనా ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అవ్వవనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఏందంటే ఓకేనా మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫాస్ట్‌గా జరిగిద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా సింటాక్స్ ఎర్రర్ రాసామనుకో ఓకేనా ఫస్ట్ 20 లైన్స్‌లోనే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 21 లైన్‌లో మనం సింటాక్స్ ఎర్రర్ రాసాం. ఫస్ట్ 20 లైన్స్‌లోనే ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా. నెక్స్ట్ 21 నుంచి ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ కావు. దానివల్ల ఏందంటే డెవలపర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గార్బేజ్ కలెక్ట్ వచ్చేసి ఓకేనా ఏయైతే ఉన్నాయో ఆబ్జెక్ట్స్‌ని డిస్ట్రాయ్ చేస్తదనమాట. ఓకేనా. కిందవనేవి అంటే 21 నుండి రిమైనింగ్ ఉంటాయి కదా! అవనేవి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయవు కాబట్టి, దానివల్ల ప్రాబ్లమ్ ఏందంటే మెమరీ అనేది మనకి రిలీజ్ అయిపోద్దనమాట ఎమ్మటే. ఓకే. 20 ఆబ్జెక్ట్సే కాబట్టి 20 లైన్‌లో అన్ని ఆబ్జెక్ట్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 20 ఆబ్జెక్ట్సే క్రియేట్ అవుతాయి. మనకి ఎమ్మటే రిలీజ్ అయిపోద్దనమాట. దానివల్ల అడ్వాంటేజ్ ఇదనమాట. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే కోడు A=10 తీసుకున్నా. ఓకే. నెక్స్ట్ స్పేస్ ఇచ్చా. జస్ట్ ప్రింట్ ఆఫ్ ఏ రాసా. ఓకే. నువ్వు ఇక్కడ రన్ చేయంగాల్నే చూడొకసారి. ఓకే. నీకు లైన్ నంబర్‌తో సహా ఎర్రర్ వచ్చిద్దనమాట. లైన్ నంబర్ 2లో ఇండెంటేషన్ ఎర్రర్ అంటే సమ్ స్పేస్ ఎర్రరు, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇండెంటు అంటే కొంత స్పేస్ వచ్చిందనమాట. మనం డెవలపర్‌కి ఎలా ఎళ్తాం, ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్‌గా లైన్ నంబర్ 2కెళ్తాం. లైన్ నంబర్ 2లో సింటాక్స్ చెక్ చేసుకుంటాం. ఓకేనా. రిమూవ్ చేసుకుంటాం, రన్ చేసుకుంటాం. అంటే డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైన్ నంబర్‌తో సహా మనకి ఎర్రర్ ఇస్తది కాబట్టి డైరెక్ట్‌గా ఆ లైన్‌లోకెళ్ళి మనం మోడిఫై చేసుకోవటం కానీ, ఏదైనా సింటాక్స్ ఉంటే దాన్ని మోడిఫై చేసుకోవటం కానీ, ఏదైనా ఫంక్షనాలిటీ మోడిఫై చేసుకోవటం కానీ ఇయన్నీ జరుగుతాయి అనమాట. దానివల్ల ఏంది డెవలపర్‌కి కొంత టైం అనేది సేవ్ అయిద్దనమాట. అదే డిఫరెంట్ రిమైనింగ్ తీసుకో సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ దాంట్లో లైన్ నంబర్ అనేది ఇవ్వదనమాట. ఓకే. మనం డీబగ్ చేసుకుంటూ ఉండాలి కోడ్ అనేవి. ఓకేనా. దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్ అనమాట. డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి లైన్ నంబర్‌తో సహా ఎర్రర్ ఇచ్చిద్ది కాబట్టి ఓకే. మనం డైరెక్ట్‌గా ఆ లైన్‌లోకెళ్ళి మనం ఏదైతే సింటాక్స్ మోడిఫై అంటే తప్పు రాసామో దాన్ని మోడిఫై చేసుకోవచ్చనమాట. దట్ ఈస్ ద వన్ మోర్ అడ్వాంటేజ్ పైథాన్ ఇంటర్‌ప్రెటర్ వల్ల. ఓకేనా. ఇంటర్‌ప్రెటర్ అంటే ఏంది డెఫినిషను లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అయ్యేదాన్ని ఇంటర్‌ప్రెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా. ఓకే. దీనివల్ల మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఓకే. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వటం వల్ల ఏమైద్దంటే పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా తగ్గుద్దనమాట. కంపేర్ టు సి కానీ, సి ప్లస్ ప్లస్‌గా జావా కానీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లేటర్‌లో. ఓకేనా. దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. ఇంటర్‌ప్రెటర్ వల్ల ఏమైద్దంటే మనకి డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ అనమాట. డైరెక్ట్‌గా లైన్ నంబర్ డిస్‌ప్లే అయిద్ది కాబట్టి ఆ లైన్‌లోకెళ్ళి మనం ఎర్రర్‌ని ఐడెంటిఫై చేసుకొని ఓకేనా. ఎర్రర్ ఏందో అని చెక్ చేసుకొని మనం మోడిఫై చేసుకొని కోడ్ లేదా సింటాక్స్ మోడిఫై చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటే వర్క్ అయిద్దనమాట. దట్ ఈస్ ద ఇంటర్‌ప్రెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ అ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన లోకల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ లెటర్‌తో వేరియబుల్ క్రియేట్ చేసామనుకో ఓన్లీ స్మాల్ లెటర్స్‌తోనే యాక్సెస్ చేసుకోవాలి. లేదా క్యాపిటల్ లెటర్స్‌తో రాస్తే ఓన్లీ క్యాపిటల్ లెటర్స్‌తోనే యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఓకేనా. దట్ ఈస్ అ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ పైథాన్ ఈజ్ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ ఎందుకంటే ఓకేనా. మనం డిఫరెంట్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే సి కానీ, సి ప్లస్ ప్లస్ కానీ, జావా కానీ ఏదైనా ఓకే. సిలో మనకు ఫైల్ కాన్సెప్ట్ గానీ ఏది వర్క్ అవ్వదు. జస్ట్ పాయింటర్స్ అది డిఫరెంట్ స్టోరీ. బట్ సి ప్లస్ ప్లస్, జావా తీసుకుంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌ని కానీ ఏదైనా రీడ్ చేసుకోవాలనుకో లేదా ఫైల్ హ్యాండ్లింగ్ కానీ, ఎక్సెప్షన్ గానీ చేయాలంటే అట్‌లీస్ట్ 20-30 లైన్స్ రాస్తామనమాట. ఏదైనా ఒక ఎక్సెప్షన్ గానీ లైక్
ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్ బ్లాక్స్ ఉంటాయి కదా. ఇవి మనం ఏం చేస్తామంటే దాంట్లో కోడింగ్ ఇవన్నీ రాయాలంటే జస్ట్ 10 to 15 లైన్స్ అని పడుతుంది అనమాట. ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవాలి, ఫైల్ ఆబ్జెక్ట్స్, ఫైల్ రీడ్ చేసుకోవాలి, ఫైల్ కంటెంట్, ఫైల్ క్లోజ్ చేసుకోవాలి, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. బట్ ఏంటంటే పైథాన్లో జస్ట్ 1 or 2 లైన్స్లో ఎనఫ్ అనమాట. అదే అంటే C++ కానీ జావా కానీ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక 20 to 30 లైన్స్ ప్రోగ్రామ్ ఉంటే అదే కోడ్ పైథాన్లో 1 or 2 లైన్స్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ పైథాన్ ఈజ్ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే పైథాన్ అనేది జస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా కూడా ఉండదు అనమాట. జస్ట్ లైక్ ఇంగ్లీష్ అనమాట. ఓకే, మనం రాస్తుంటే జస్ట్ ఇంగ్లీష్ ఈజ్ లైక్ సింటాక్స్ చూస్తుంటే మనకి ఇంగ్లీష్ లాగే ఉంటుంది అనమాట. అందుకని పైథాన్ ఈజ్ జస్ట్ ఎవ్రీ వన్ అనమాట. అంటే సి కానీ C++ కానీ జావా కానీ రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం పైథాన్కి వచ్చి పైథాన్ని నేర్చుకోవచ్చు. నాట్ రిక్వైర్డ్ అనమాట సి రావాలి లేదా C++ రావాలి లేదా జావా రావాలి, ఏం అవసరం లేదు. డైరెక్ట్గా పైథాన్కి వస్తే చాలు అనమాట. మనకి రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవసరం లేదు. ఓకేనా, డైరెక్ట్గా పైథాన్లోకి జంప్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ మోర్ పాయింట్. నెక్స్ట్ వన్ ఇస్ పైథాన్ ఈజ్ పోర్టబుల్. పోర్టబుల్ అంటే మనం ఒక ఆపరేటింగ్ సిస్టంలో ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఎనీ ఆపరేటర్ సిస్టంలో దట్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ అనేది ఓకేనా విండోస్లో డెవలప్ చేశాను, ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, ఆఫ్టర్ 1 year తర్వాత 2 years తర్వాత క్లయింట్ అనేది విండోస్లో వద్దు, నాకు లైనక్స్లో కానీ ఉబెంటోలో కావాలి రాయ ఓకే ఎగ్జిక్యూట్ అవ్వాలన్నాం అనుకో, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ కోడ్ని తీసుకెళ్ళి ఓకేనా ఉబెంటోలో కానీ లైనక్స్లో కానీ ఎగ్జిక్యూట్ చేస్తే కోడ్ అనేది వర్క్ అయిపోద్ది. మనం మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ C++గా జావా కానీ కొన్ని చేంజెస్ ఉంటాయి. బట్ పైథాన్లో ఆ చేంజెస్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి రన్ చేసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈస్ ద ఓన్లీ ఓకే, దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ ఈజ్ పైథాన్ ఈజ్ ఓపెన్ సోర్స్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. అంటే మనం python.org వెబ్సైట్లోకి వెళ్ళి పైథాన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఏం పే చేయకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఆల్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ పైథాన్ ఈజ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సెకండ్ వన్ ఈజ్ పైథాన్ ఈజ్ ఫంక్షనల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ ఓకే, పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ ఈజ్ పోర్టబుల్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈజ్ ద ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకేనా, ఇంకా రాసుకోవచ్చు పాయింట్స్. పైథాన్ ఈజ్ అ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మాడ్యులర్ అంటే ఏంటంటే ఈచ్ పైథాన్ ఫైల్ మాడ్యులర్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, A.py ఫైల్, B.py ఫైల్ ఉంది కదా, ఈ మొత్తాన్ని మాడ్యులర్ అంటారు. అంటే దీంట్లో ఏది రాసినా కూడా ఓకేనా దాన్ని మాడ్యులర్ అంటారు. అంటే పైథాన్ ఈజ్ ఏ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు అనమాట. అంటే డిఫరెంట్ ఇంకా పెంచుకోవచ్చు, బట్ ఇవి అన్న మెయిన్ పాయింట్స్ ఇవన్నమాట. పైథాన్ ఈజ్ అ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇలా చెప్పుకోవచ్చు. ఓకేనా, దిస్ ఆల్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. లైక్ ఇంటర్వ్యూలో కూడా 5 or 6 ఎనఫ్ అనమాట. లైక్ 20-30 అవసరం లేదు. ఓకేనా, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి చెప్తే చాలు. ఓకే, ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగినా ఓకే వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఇన్ పైథాన్ అంటే జస్ట్ 5 or 6 పాయింట్స్ చెప్తే చాలు అనమాట. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ అంటే ఏంది. ఓకే, డ్రాబ్యాక్స్ వల్ల ప్రాబ్లమ్ ఆ డ్రాబ్యాక్స్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవరీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సమ్ అడ్వాంటేజెస్ ఉంటాయి, సమ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట. ఓకే, పైథాన్ అనేది ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల ఏంటంటే ప్రాబ్లం ఓకే, మనం లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వటం వల్ల ఫస్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ లైన్కి వెళ్ళి కంపైల్ చేసుకుంటుంది, నెక్స్ట్ లైన్ కంపైల్ చేసుకుంటుంది, ఇలా 1 by 1 లైన్ కంపైల్ చేసుకోవటం వల్ల ఏంటంటే సమ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిద్ది అనమాట కంపేర్ టు C++, జావా. ఓకేనా, నాట్ వెరీ మచ్. ఓకేనా, జస్ట్ 0.01% అనేది పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా స్లో అనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, ఆండ్రాయిడ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఓకేనా, దాంట్లో 96 to 97% వరకే సపోర్ట్ చేస్తుంది పైథాన్ అనేది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఉన్నాయి కదా, లైక్ మొబైల్ అప్లికేషన్స్ కానీ లేదా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉంది కదా, యాపిల్ ఐఓఎస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకుంటే ఆండ్రాయిడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ కానీ ఇలాంటి తీసుకుంటే ఆండ్రాయిడ్ ఉంటాయి. ఇలాంటి ఓకేనా యాప్స్ కానీ ఏమైనా చేసేటప్పుడు క్రియేట్ చేయాలనుకుంటే 96 to 97% వరకే సపోర్ట్ అవుతుంది. ఎప్పుడు పైథాన్ 3.12 వర్షన్. మేబీ లేటర్ వర్షన్లో ఏంటంటే పైథాన్ 3.13, 3.14 ఇలా రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. దాంట్లో రెక్టిఫై అవుతూ ఉంటాయి. అంటే ఒక్కో ఫీచర్ని యాడ్ చేయడం కానీ ఇలా చేస్తాం వల్ల ఏమైందంటే వన్స్ లైక్ ఎండ్ ఆఫ్ ది పైథాన్ 3 రైట్, పైథాన్ 3.10 లైక్ పైథాన్ 3.20 ఆ టైం కల్లా మనకి పైథాన్లో 100% అనేది ఆండ్రాయిడ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ కూడా సపోర్ట్ అవుతాయి ఏదో ఒక వర్షన్లో. బట్ ప్రజెంట్ అయితే 96 to 97% వరకే ఈ ఆండ్రాయిడ్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ సపోర్ట్ చేస్తాయి అనమాట. ఓకేనా, దిస్ టూ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఇన్ ద పైథాన్. ఓకేనా, వన్ ఇస్ ద పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్, నాట్ వెరీ మచ్, జస్ట్ 0.
0.01%. సెకండ్ వన్ ఇస్ ద మొబైల్ అప్లికేషన్స్ లైక్ ఆండ్రాయిడ్ ఐఓ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, 96 to 97% వరకే సపోర్ట్ అవుతాయి అనమాట. ఏదైనా మొబైల్ అప్లికేషన్ చేయాలంటే ఓకేనా, ఇది ప్రాబ్లం. ఓకేనా, ఏదైనా 1 or 2% అనేవి ఎర్రర్స్ రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఓకేనా, ప్రెజెంట్ వర్షన్స్లో. ఓకే, మేబీ లేటెస్ట్ వర్షన్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మేబీ రావచ్చు 100%. ఓకే, ప్రెజెంట్ అయితే దిస్ 2 are the drawbacks. ఓకే, టిల్ నవ్ ఎనీ డౌట్స్? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అంటే ఏంటి సార్? ఫంక్షన్ ఓరియంటెడ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తారా? ఎలా? యా, ఫంక్షన్ అంటే మీకు లేటర్ క్లాస్లో చెప్తాను. జస్ట్ ఫంక్షనల్ అంటే ఏంటంటే మనం ఓన్లీ ఫంక్షన్స్నే క్రియేట్ చేయకూడదు. ఓకేనా, ఓకేనా, దిస్ ఈజ్ ద ఫంక్షన్. ఓకే, ఫంక్షన్స్ అంటే ఏంటంటే మనం ఓకే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే డిఫ్ ఫంక్షన్ నేము అండ్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్మెంట్స్ అనమాట, లాజిక్ రాస్తాం అనమాట. దీన్ని ఫంక్షనల్ అంటారు. ఫంక్షన్ వల్ల ఏంటంటే ఓకే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్ తీసుకో, దాన్ని సమ్ చేయాలనుకో, దాన్ని ఎక్కడ రాసుకుంటాం? ఒక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్లో ఓకేనా లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకొని ఆ ఫంక్షన్ని కాల్ చేసుకుంటాం. అంటే నువ్వు ఒకసారి ఫంక్షన్ క్రియేట్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ అనేవి మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఆ ఫంక్షన్ని. ఓకేనా, దట్ ఈజ్ అ ఫంక్షన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ అంటే ఏంటంటే ఓకే మనం ఇల్లు కట్టాలనుకో, ఇల్లు కట్టాలన్నప్పుడు ఏం కావాలి? ఫస్ట్ ప్లానింగ్ కావాలి, రెండోది వచ్చేసరికి ఓకేనా ఎన్ని రూమ్స్ కావాలి, ఓకేనా దాంట్లో ఏమేమి కావాలి, ఇవన్నీ కావాలి. ఓకేనా, ఆ ఫంక్షన్ అంటే క్లాస్ అంటే ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఓకేనా ప్లానింగ్ గీయటం అనమాట. ప్లానింగ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని బెడ్రూమ్స్ కావాలి, లైక్ ఇన్ని ఓకేనా ఇది ఇంత కిచెన్ కావాలి, ఇంత హాల్ కావాలి, ఇలా మనం ఒక్కో దానికి ఒక్కో ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీస్ అనేది మనం ఫంక్షనాలిటీలో రాస్తాం, ఫంక్షన్లో రాస్తాం. బట్ ప్లానింగ్ అనేది క్లాస్ అనమాట. ఓకేనా, ప్లానింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని బెడ్రూమ్స్ కావాలి, ఇన్ని హాల్ కావాలి, లైక్ ఇన్ని కిచెన్ కావాలి, ఇన్ని బాత్రూమ్స్ కావాలి, ఇలా అన్నీ ఇవన్నీ రాయాలి అంటే మనకు క్లాస్ కావాలి. దాంట్లో ఈచ్ వన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెడ్రూమ్ తీసుకో, బెడ్రూమ్లో ఏమేమి కావాలి, లైక్ ఓకేనా డోర్స్ ఎన్ని కావాలి, ఓకే ఇవన్నీ కావాలి. కాబట్టి ఆ ఇంప్లిమెంట్ చేయటం ఫంక్షన్స్ వాడతారు. అర్థమవుతుందా చందు? యా, జస్ట్ క్లాస్ అంటే ప్లానింగ్. ఓకేనా, దాంట్లో ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలో మనం దాన్ని ఫంక్షన్స్లో రాస్తాం. అది. ఎనీ డౌట్స్? మీకు లేటర్ క్లాస్లో సింటాక్స్ అవి చెప్తాను ఎలా వెళ్ళాలి అనేది. ఓకేనా, జస్ట్ ఇది బేసిక్ అనమాట. ఎనీ డౌట్స్? నెక్స్ట్ వన్ ఇస్ ద ఓకేనా దిస్ ఎక్కడెక్కడ రియల్ టైంలో వాడతారు, అసలు పైథాన్ అనేది ఎక్కడెక్కడ వాడతారు రియల్ టైంలో. ఓకేనా, ఫస్ట్ చెప్పుకున్నాం మనం. ఓకేనా, ఒక అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓకేనా ప్రెజెంట్ ఓకేనా వడాఫోన్ డాట్ ఓకేనా 1 minute వడాఫోన్.uk అనే వెబ్సైట్ ఉంటుంది. ఓకే, ఈ వెబ్సైట్ వచ్చేసరికి మనం పైథాన్ ద్వారా ఇంప్లిమెంట్ చేశారనమాట. ఈ వడాఫోను ఓకే వడాఫోన్.uk ఉంది కదా, ఇది వచ్చేసరికి పైథాన్ ద్వారా అప్లికేట్ చేశారు. బట్ దీంట్లో ఏ ఫ్రేమ్ వర్క్ వాడారంటే జాంగో అనే ఫ్రేమ్ వర్క్ వాడారు. ఓకేనా, జాంగో ఫ్రేమ్ వర్క్ వల్ల ఏంటంటే మనకి ఇన్బిల్ట్ వల్ల ఓఆర్ఎమ్స్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడ్మిన్ మాడ్యూల్ ఉంది కదా, అడ్మిన్ మాడ్యూల్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది అనమాట. మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఓకేనా మన జాంగో ఇన్స్టాల్ చేస్తామో, ప్రాజెక్ట్ సెటప్ చేస్తామో, దాంట్లో ఆటోమేటిక్గా అడ్మిన్ ద్వారా మనం లాగిన్ అయ్యి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ దానికి మనం ఓన్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా వన్స్ నువ్వు జాంగో ఇన్స్టాల్ చేస్తే ఫ్రేమ్ వర్క్ ఆటోమేటిక్గా అడ్మిన్ అంటే రోల్స్ ఇస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాప్ అనేది నా కంట్రోల్లో ఉంటుంది. నా కంట్రోల్లో ఉండాలంటే నాకు కొన్ని పర్మిషన్స్ కావాలి, లేదా యాజ్ అ డెవలపర్గా కొన్ని పర్మిషన్స్ కావాలి, లేదా యాజ్ అ టెస్టర్గా కొన్ని పర్మిషన్స్ కావాలి. అవన్నీ ఎవరిస్తారు? యాజ్ అడ్మిన్ ఇస్తారనమాట. అడ్మిన్ పేజ్ అనేది బై డిఫాల్ట్గా ఇస్తారనమాట. ఓకేనా, అది జాంగో. జాంగో వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హెవీ వెయిటెడ్ ఫ్రేమ్ వర్క్ అనమాట. హెవీ వెయిటెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్స్ ఉంటాయి కదా, లార్జ్ స్కేల్ అప్లికేషన్స్, అవి మాత్రమే బిల్డ్ చేయగలుగుతాం జాంగోలో. మిగతా బిల్డ్ చేసుకోవచ్చు లైక్ రెస్ట్ ఏపీఎస్ కానీ గెట్ పోస్ట్ పుట్ డిలీటెడ్ ఏపీఎస్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దానివల్ల ఏంటంటే హెవీ వెయిటెడ్ ఫ్రేమ్ వర్క్ అవటం వల్ల మనకి ఏమైందంటే రన్నింగ్ అనేది కొద్దిగా స్లో అవుతుంది అనమాట. ఓకేనా, దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రేమ్ వర్క్. సెకండ్ వన్ ఈస్ ద ఫ్లాస్క్ అండ్ ఫాస్ట్ ఏపీఐ, బోత్ ఆర్ లైట్ వెయిట్ ఫ్రేమ్ వర్క్ అనమాట. ఓకేనా, మన అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, బట్ జాంగోలో బిల్డ్ చేసినంతగా ఫ్లాస్క్ అండ్ ఫాస్ట్ ఏపీలో బిల్డ్ చేయలేము అనమాట. ఓకేనా, బట్ జాంగో అనేది ఎంవిటి ఆర్కిటెక్చర్, మోడల్ వ్యూ టెంప్లెట్స్ అనే ఆర్కిటెక్చర్ను ఫాలో అవుతుంది.
ఓకేనా? అవి మీకు చెప్తాను. జస్ట్ ఎగ్జాంపుల్‌గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్రాక్ చేసుకోవాలని. బట్ ఇదనమాట. ఓకేనా? జాంగో అనేది హెవీ వెయిటెడ్ ఫ్రేమ్‌వర్క్. బోత్ ఆర్ లైట్ వెయిట్ ఫ్రేమ్‌వర్క్ అనమాట. మనకు రెస్ట్ ఏపీఐస్ ఉంటాయి కదా! లైక్ గెట్ ఏపీఐ గాని, పోస్ట్ ఏపీఐ గాని, పుట్ గాని, డిలీటెడ్ గాని ఎక్కువగా ఆ 4 ఏపీఐస్ కాల్స్ అనేవి మనకి మనకి వెబ్ ఫ్రేమ్‌వర్క్ కాకుండా జస్ట్ ఏపీఐసే క్రియేట్ చేయాలన్నప్పుడు జనరల్‌గా ఫ్లాస్క్ అండ్ ఫాస్ట్ ఏపీకెళ్తారు. లేదు ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే జనరల్‌గా జాంగోకెళ్తారనమాట. ఓకేనా? దిస్ ఆల్ ఆర్ ద 2. ఓకేనా? ఏపీఎస్ క్రియేట్ చేయాలంటే ఫ్లాస్క్ గాని, ఫాస్ట్ ఏపీఐ గాని ఎళ్తారు. లేదు ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలంటే జాంగోకెళ్తారనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ఓకేనా? ఒక అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చనమాట త్రూ పైథాన్ ద్వారా. లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రేమ్‌వర్క్స్ ఉంటాయి. ఏ ఫ్రేమ్‌వర్క్ అయినా యూజ్ చేసుకొని ఓకేనా? మనం ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఈస్ ద డెస్క్‌టాప్ అప్లికేషన్స్. ఓకేనా? డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ క్యాలిక్యులేటర్ ఉంటది కదా! మనం సెర్చ్ చేయంగానే ఓకేనా? ఇలా క్యాలిక్యులేటర్ ఉంటది కదా! అలాంటి అప్లికేషన్ మనం బిల్డ్ చేయొచ్చనమాట. గేమింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి కదా! ఆ గేమ్స్‌ని కూడా మనం బిల్డ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ వన్ ఈస్ ద మిషన్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి, డీప్ లెర్నింగ్ ఉంటాయి కదా! ఆ ప్రిడిక్టివ్ అనాలిసిస్ మోడల్స్ ఉంటాయి కదా! అవి కూడా మనం బిల్డ్ చేయొచ్చనమాట త్రూ పైథాన్ ద్వారా. ఓకేనా? లైక్ డేటా అనలిటిక్స్ గానీ, ఓకేనా? రీడింగ్ ద సోర్స్ ఫ్రమ్ ద డిఫరెన్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, అజూర్ కానీ, జీసీపీ కానీ డేటాను రీడ్ చేసుకోవటం, సమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ చేసుకోవటం, లైక్ ఇలాంటివి మొత్తం మనం పైథాన్ ద్వారా చేసుకోవచ్చనమాట. డేటా అనలిటిక్స్ కానీ, లైక్ మిషన్ లెర్నింగ్ కానీ, లేదా డేటా సైన్స్ కానీ, ఓకే. లైక్ రీసెంట్‌లీ కమింగ్ ఇంటూ జెన్ ఏఐ కానీ, ఓకే. ఇవన్నీ పైథాన్ అనేది సపోర్ట్ చేస్తది. అందుకని ఇండస్ట్రీలో ఎక్కువగా ఇప్పుడు ప్రెజెంట్ అనేది ట్రెండింగ్ అనేది పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ట్రెండింగ్‌లో ఉంటదనమాట. ఎందుకంటే ఇక్కడ పైథాన్‌లో మనం పైథాన్ అనేది బేస్ తీసుకుంటే మనం ఎటైనా వెళ్ళొచ్చనమాట. లేదు డేటా అనలిటిక్స్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా మిషన్ లైక్ డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు, లేదా జెన్ ఏఐ సైడ్ వెళ్ళొచ్చు, లేదా వెబ్ ఫ్రేమ్‌వర్క్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇలా మనకి ఒక బేస్ అనేది పైథాను. దాంట్లో ఎటైనా వెళ్ళొచ్చనమాట మనం. ఓకేనా? అందుకని పైథాన్ నేర్చుకుంటే మనం ఎటు కావాలంటే అటు జంప్ అవ్వచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద బేస్ ప్రోగ్రామ్. ఇంకొకటి ఓకేనా? ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! మేబీ లైక్ నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత పైథాన్ ఉండదేమో. లేదు. పైథాన్ అనేది జస్ట్ ఒక పైథాన్ నేర్చుకుంటే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా రాసుకోవచ్చనమాట. బట్ సింటాక్స్‌లో చేంజ్ వస్తది. ఇప్పుడు పైథాన్ తీసుకో, జావా తీసుకో. జావాలో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి సింటాక్స్‌లో. ఓకేనా? పైథాన్ అనేది కొన్ని కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. బట్ లాజిక్ అనేది బోత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ సేమ్ అనమాట. ఓకే. నెక్స్ట్ 10 ఇయర్స్ తర్వాత కూడా ఏఐ కానీ, దానికి అడ్వాన్స్‌డ్ కానీ ఇంకా వస్తుంటాయి గానీ, బట్ ఇదనేది క్లోజ్ అవ్వదు. నాకు తెలిసి నెక్స్ట్ 20 ఇయర్స్, 30 ఇయర్స్ అనేది పైథాన్ అనేది లీడ్ చేస్తది. కొత్తయి వచ్చినా కూడా బట్ పైథాన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇన్‌బిల్ట్ ప్యాకేజెస్ ఉంటే మనం ప్యాకేజెస్‌ని ఏం చేస్తాం ఇన్‌స్టాల్ చేసుకొని వాడుకుంటాం. మనం కొత్తగా లైక్ డెవలప్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ డెవలప్ చేసుంటే దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని మనం వాడుకుంటాం ప్యాకేజెస్‌ని. ఓకేనా? బట్ ఏది ఎక్కడ వాడాలి? ఓకేనా? అవి ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ పైథాన్‌లో. జస్ట్ మనకి లాజిక్ అనేది ఒక 50% వరకే ఉపయోగపడిద్ది. రిమైనింగ్ 50 ఏందంటే మనం ప్యాకేజీ ఏది ఎప్పుడు వాడాలి? ఏ కేస్‌లో ఎప్పుడు వాడాలి? ఏ కేస్‌లో ఎప్పుడు ఇన్‌స్టాల్ చేసుకోవాలి? ఓకేనా? ప్యాకేజీ ఏది ఎక్కడ వాడుకోవాలి? ఓకేనా? ఇది ఇంపార్టెంట్ అనమాట. వాడుకోవటం అనేది ఫస్ట్ ప్యాకేజ్ ఇన్‌స్టాల్ చేసుకొని మనం ఎక్కడ ఏది యుటిలైజ్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్ 50%. నెక్స్ట్ 50% అనేది లాజిక్ ఎలా రాయాలి? ఈ రెండే ఇంపార్టెంట్ అనమాట. మనకిప్పుడు చాట్ జీపీటీ ఉంది కదా! ఓకేనా? అక్కడ కొడితే మనకు ప్రోగ్రామింగ్ వచ్చిద్ది. మనం ఐటీ ఇండస్ట్రీలోకెళ్తే ఇప్పుడు మా క్లయింట్ ఉన్నాడు. మా క్లయింట్‌లో మనకి అదర్ వెబ్‌సైట్స్ అనేవి ఓపెన్ అవ్వవు ఆ ల్యాప్‌టాప్‌లో. ఓకే. మనకు పాసిబిలిటీ ఉండదనమాట. లైక్ చాట్ జీపీటీ ఓపెన్ చేసి మనకి ప్రోగ్రామ్ కొట్టంగాల్నే వచ్చిద్ది కదా! కాపీ పేస్ట్ చేసుకుందాం అనుకుంటే ఆ రోజులు పోయాయన్నమాట. క్లయింట్స్ ఏం చేస్తారంటే అన్నిటిని డిజేబుల్ చేస్తారు. డిజేబుల్ అంటే మనకి ఓపెన్ కాకుండా చేస్తారనమాట. ఓకే. మనం చూడటానికి ఏమి ఉండవనమాట. జస్ట్ మనం ఏదైతే కోడింగ్ ఉందో దాన్ని మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఒకప్పుడు అంటే లైక్ ఒకరిద్దరు ఇచ్చేవాళ్ళేమో గానీ స్టార్టప్ కంపెనీస్ మేబీ ఇవ్వచ్చు కానీ, బట్ లైక్ ఎంఎన్‌సి కానీ ఇలా వెళ్తే క్లయింట్స్ ఒప్పుకోరనమాట. క్లయింట్స్ అనేవి నాట్ యాక్సెప్టబుల్ అలాంటివి. ఓకే. మనం అయన్నీ చేయలేమనమాట. ఓకేనా? అవి. ఓకేనా? ఎనీ డౌట్స్? అంటే పైథాన్ అనేది నేర్చుకోవటం వల్ల ఏందంటే మనం ఇన్ని సైడ్‌లు వెళ్ళొచ్చు. ఎటు కావాలంటే అటనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రేపు డేటా అనలిటిక్స్ సైడ్ ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయనుకో జంప్ అవ్వచ్చు. లేదు డేటా సైన్స్ సైడ్ ఉందనుకో జస్ట్ కొద్దిగా అడ్వాన్స్ కాన్సెప్ట్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చనమాట. అంటే పైథాన్ అనేది వచ్చుంటే మనం ఎటైనా జంప్ అవ్వచ్చనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జెన్ఏఐ మీద చేస్తున్నా. రేపొచ్చేసరికి జెన్ఏఐ కాకుండా లేదు డేటా సైన్సే బాగుంది.
ఓకేనా, అటే ఎక్కువ ప్యాకేజెస్ ఇస్తున్నారు అనుకో, జస్ట్ అటు జంప్ అవ్వచ్చు. ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా కాబట్టి జస్ట్ దాన్ని ఏంది మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూస్కి. ఓకే, ఇదనమాట. ఓకేనా, ఒక ప్రోగ్రామింగ్ వస్తే దాన్ని మొత్తం అంటే చుట్టూరు మనం నేర్చుకోవడానికి ఈజీ అయిపోద్ది, ఎటు కావాలంటే అటు. ఓకేనా, ఇది టుడే క్లాస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు నుంచి వచ్చేసరికి జస్ట్ ఓకేనా, కీవర్డ్స్ అంటే ఏంది, ఐడెంటిఫైర్స్ అంటే ఏంది, ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? Sir, good morning. This is Pratap. యా, టెల్ మీ. How many days do you teach only AI? లైక్ 3 months కోర్స్. No, only AI. ఓన్లీ Generate ఏఐ. AI. జనరేట్ Yeah. AI is like 45 to 50 days. No, this course is 30 days, right? Not 30 days, 3 months, 90 days. No, 3 months. Yeah, 3 months. You will cover 45 days AI. Yeah, like first starting Python is like core and advanced Python is a 45 days, and the remaining like data science and Gen AI is a 45 days. Okay. And actually,